దైవ మర్మములు జనవరి 19. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. జెఫన్యా 3:17. మానవులు సంతోషించి ఆనందించుట మీరు చూచి ఉండవచ్చును. అయితే ఎప్పుడైనా దేవుడు ఆనందించుట సంతోషముగా నుండుట మీరు చూచి ఉన్నారా? మన సృష్టికర్త సంతోషించినప్పుడు ఆయన ఎలాగూ నుండునో మనలో నెవరము కలలోనైనా చూచి ఉండము. అయినను దేవుడు సంతోషించున్నది సత్యమే. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. బహుశా ప్రభువు పాడుట నీవు వినగలిగితే ప్రభువు జీవము గల ప్రేమ గల దేవుడు నీ విషయమై హర్షించినప్పుడు నీ వెట్టి అనుభూతిని పొందేదవు. నిన్ను ప్రేమించి రక్షించి తన ప్రేమను నీ హృదయంలో కుమ్మరించిన తరువాత ఆయన నీ విషయమైన సంతోషము చేత హర్షించి పాడుటకు ఆరంభించును. చంటి బిడ్డను కలిగిన తల్లిని గమనించుము. ఆమె ప్రేమతో నిండిపోయి ఆ చిన్న బిడ్డను హత్తుకొనుచు ఎడతెగక ముద్దులిడుచూ నుండును. ఆమె ముఖము ఆనందముతో వెలిగిపోవుచూ నుండును. ఆ బిడ్డ హృదయంలోనికి తన ప్రేమను కుమ్మరించుచు ఆమె పాడుట వినుటకెంతో మధురముగా నుండును. మనము నూతనముగా తిరిగి జన్మించి ఆయన ప్రేమను స్వీకరించుటకు సిద్ధముగా నున్నప్పుడు దేవుడు కూడా మన విషయమై అలాగు పాట పాడును. ఆయన పాట దేవదూతల పాట కంటేను ఎంతో మధురమైనది. దేవుని ఆనందము అట్టిది. అట్టి ఆనందమే మనలను దైవిక బలముతో నింపును.